ఎన్నికల్లో మొత్తానికి బీఆర్ఎస్ ఖచ్చితంగా తన సత్తా చాటిందనే చెప్పాలి. ఎందుకనంటే 2 ఏళ్ల కాలం పాటు అధికారంలో దూరంగా ఉన్నప్పటికీ కూడాను ఇంకా బీఆర్ఎస్ పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకం కావచ్చు, ప్రజలకున్నటువంటి ఆదరణ కావచ్చు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోంది అని మీ బీఆర్ఎస్ నాయకులు సైతం చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆ స్పందన మనం చూసాం. సో మొత్తం మీద మళ్ళీ పరిషత్ ఎన్నికలకి ఇదే ఊపు ఉత్సాహం కంటిన్యూ అవుతుందని చూస్తే 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అనేది ఒక అడ్డంకిగా మారింది. సో మరి ఇటువైపు బీజేపీనేమో దేశవ్యాప్తంగా జనగణన కులగణన అయిన తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ తెస్తా ఉంటున్నారు. వీళ్ళేమో 42% రిజర్వేషన్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలు అని చెప్తున్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఎటువైపు వెళ్తోంది? ఇప్పుడు మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులలో ఎన్ని అక్రమాలు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగంతో పాటు అనేకమైన అక్రమాలు కొన్ని కేసుల కొన్ని గ్రామ పంచాయతీలలో అయితే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తి డ్రైనేజ్లలో బ్యాలెట్ పేపర్లు దొరికినాయి. రీకౌంటింగ్ పేరు మీద అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన దగ్గర మళ్ళీ ఒక రీకౌంటింగ్ పెట్టేసేసి ఆ రీకౌంటింగ్ పేరు మీద మళ్ళీ 4 ఓట్లతోనో 5 ఓట్లతోనో గెలిచిందని కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిందని చెప్పి కూడా అట్లా 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రం అంతా. అట్లాంటి అక్రమాలు దౌర్జన్యాలు ట్రాక్టర్లతో గుద్దుడు అనేకమైన దౌర్జన్యాలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా 40% అపోజిషన్లు ఉన్న పార్టీకి 40% ఇవ్వడం అనేది ఇది రాజకీయంగా ఎక్కడ కూడా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు మన రాష్ట్రం లోపల కూడా ఏ పార్టీ అపోజిషన్లు ఉన్నప్పుడు కూడా జరగలేదు. 40% ఒక్కొక్క నియోజకవర్గాలు ఒక్కొక్క జిల్లాలు అధిక మొత్తం లోపల బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మంచి మేజర్ గ్రామ పంచాయతీలు కూడా పట్టం కట్టారు. ఇప్పటి కూడా ప్రజల అనేకమైన తీర్లు వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా కూడా ఈ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. నేను అదే విషయం ఏమంటున్నా అంటే ఇప్పుడు 2 పార్టీలు మాట్లాడుతున్నాయి మేడం. 2 పార్టీలలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మీరు వాగ్దానం చేసిండ్రు, కామారెడ్డిలో వాగ్దానం చేసిండ్రు బీసీలకు 42% ఇస్తామని. ఆ తర్వాత చెయ్యని లెవెల్ అంటే మేము పదే ప్రజలు చెప్తున్నారు, బీసీ సమాజం చెప్తున్నది ఏమని అంటే ఇది ఉత్త కథ ఉత్త రానిపోయింది ఎందుకు చేస్తున్నారు అని చెప్పినా కూడా అనేకమైన తప్పుడు జీవోలు చేసేసి అది సాధ్యం కాని జీవోలు అది అంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు అన్నట్లు చిత్తశుద్ధి లేకుండా వాళ్ళని చేసి మభ్యపెట్టి అనేకమైన కాలయాపన చేసి తర్వాత ఎన్నికలు పెట్టినప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చెప్పిర్రు మేము కోర్టులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోనప్పుడు మేము పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు మేడం వీళ్ళు పార్టీ పరంగా? నేనే ప్రత్యక్షంగా నేను నిన్న ఎవరన్నా జనరల్ సీట్లో ఒక ఎస్సీ నిలబడితే జనరల్ సీట్లో ఎవడో ఒక పిల్లవాడు ధైర్యం చేసి నిలబడితే శాసనసభ్యులు బెదిరించారు. ఎందుకు నిలబడ్డావా నువ్వు? జనరల్లో నువ్వెవరు నిలబడనికే? జనరల్ వాళ్ళు నిలబడుతున్నారు, నీవెందుకు నిలబడ్డావని బెదిరించి వచ్చి కూర్చొని వాళ్ళను ఓడగొట్టిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. లేరనేది లేదు. అంటే అధికార పక్షం లోపల ఉన్న శాసనసభ్యులే ఆ విధంగా వీళ్ళు ఇచ్చుడు అక్కడ దేవుడెరుగు. బీసీల కేసీలకు బీసీలకు 42% అక్కడ కవర్ అయితే లేదు కాబట్టి అక్కడ పార్టీ పరంగా ఇస్తామన్నది కాదు, పార్టీ పరంగా దబాయించారు, ఇంకా విడ్రాల్ చేయించేసారు, వాళ్ళని ఓడగొట్టిర్రు. ఆ విధంగా శాసనసభ్యులు కొనుక్కున్న ఉదంతం చూసినాం. అయితే ఎక్కడ కూడా వీళ్ళు 42% మీద చిత్తశుద్ధి లేదు అనడానికి, పార్టీ పరంగా వీళ్ళు తీసుకునే నిర్ణయం కూడా వీళ్ళు చేయలేరు అనడానికి ఇదొక నిదర్శనం. రెండవది నేను ఏమంటున్నా మేడం అంటే ఈరోజు పరిషత్ ఎన్నికలు కాబట్టి మండలాలు జిల్లా పరిషత్తులు అదే విధంగా మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ నేను అంటున్నా 42% మీరు ఇస్తామన్నారు కదా, 42% మీరు రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పార్టీ కాదు కదా కాంగ్రెస్ పార్టీ. గతంలో సుదీర్ఘకాలం పరిపాలన చేశారు కదా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా, చాలా పెద్ద డిమాండ్ కదా అది. స్థానిక సంస్థల్లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినంత వరకు కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా. సర్పంచులల్లో లేకుంటే మండలాలలో ఇవన్నిట్లలో ఇచ్చేది వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోయింది కదా.
పెద్ద ఎత్తున పరిపాలన చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెప్పం పెడుతున్నారు కదా. మీరున్నప్పుడు ఏం చేసిండ్రు? యూపీఏ ప్రభుత్వము ఉన్న 10 సంవత్సరాలు ఏం చేసింది? శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏం చేసిండ్రు? జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసిండ్రు? రాజీవ్ గాంధీ గారు ఏం చేసిండ్రు? ఎక్కడ ఎవరి మీద మాట్లాడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఏ సమాజాన్ని మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో వస్తున్న మాట. అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా ఇది వేస్ట్ గా కాలయాప చేస్తున్న చర్చలు మాత్రమే జరుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కావాలని మళ్ళా చర్చలు తీసుకొచ్చిండు. ఇది వీళ్ళు ఏదైతే పార్టీ పరంగా ఎన్నికల్లో కోవడానికి వీళ్లకు ధైర్యం లేదు, ధైర్యం సరిపోతలేదు. అందుకే మళ్ళా స్పెషల్ గా అసెంబ్లీ ఎన్నిసార్లు పెడతావు అమ్మా? అసెంబ్లీ ఎన్నిసార్లు పెడతావు? ఎన్నిసార్లు చర్చలు చేస్తావు? ఎన్ని జీవోలు చేస్తావు? ఎన్ని రకాలుగా చేస్తావు? పోదాం, అందరం కలిసిపోదాము, ఈ రాష్ట్రం నుండి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళమని ముఖ్యమంత్రి గారిని నాయకత్వం వహించమంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లరు. కేంద్ర ప్రభుత్వం లోపల ప్రెషర్ చేయరు. వీళ్ళు ప్రధాన ప్రతిపక్షము ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్నటి వరకు జరిగిన సెషన్స్ లోపల వీళ్ళు లేవనెత్తనే లేరు కదా. రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళ తాత ఇవ్వలేడు, వాళ్ళ నాయనమ్మ ఇవ్వలేదు, వాళ్ళ నాయన ఇవ్వలేడు, మొన్నటి వరకు వాళ్ళ అమ్మ కూడా ఇవ్వలేదు. అయినా రాహుల్ గాంధీ గారు ఎలా జ్ఞానోదయం అయ్యి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పుట్టినట్లు, ఇప్పుడే జరిగినట్లు వాళ్ళు ఏదైతే బుక్ తీసుకొని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారో, మరి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కదా మేడం ఈ రోజు, మరి ఆయన ఏం పని చేసిండు? మరి అక్కడ ఎందుకు చర్చ జరగలేదు? మొన్న ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మళ్ళా ఈ అసెంబ్లీ అంటున్నారు కదా, మరి పార్లమెంట్ లో ఏం పని చేస్తున్నారు? జంతర్ మంతర్ దగ్గర పోయి కానెత్తేసినట్లు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయిన తర్వాతనే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఎట్లా విశ్వాసం ఉంటుంది మేడం వీళ్ళకు? రాహుల్ గాంధీ గారి ముత్తాత అయిండు, రాహుల్ గాంధీ గారి అవ్వ అయింది, రాహుల్ గాంధీ గారి తండ్రి అయిండు, రాహుల్ గాంధీ గారి అమ్మ అయింది. అందరు కూడా కదా పరిపాలన చేసింది. గాంధీ కుటుంబమే కదా పరిపాలన చేసింది. కాంగ్రెస్ పార్టీ కదా పరిపాలన చేసింది. మరి పరిపాలన చేసిన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఎడ్యుకేషన్ లో ఎందుకు ఇవ్వలేకపోయినరు? ఇంకా వాళ్ళు చేసిన పాపం ఒకటి నేను ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు ఈ రిజర్వేషన్ మీద ఒక కక్షపూరితంగా ఇంకా అనేకమైన ఫార్వర్డ్ లో ఉన్న కమ్యూనిటీస్ తెచ్చిలో కలిపారు మేడం. మరి కలిపినప్పుడు మరి రిజర్వేషన్ పెంచాలి కదా, పెంచిందా? మరి వాళ్ళు పెంచలే. ఆ కులాలను తెచ్చి ఇంకా కలిపేసేసి వీళ్ళని ఇంకా కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడ కూడా రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి లేదు. రైట్, ఓకే నాగేంద్ర కూడా ఇంకొక అంశం ఏంటంటే, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును మీరు ఏమైనా ఊహించిందే వచ్చిందా? అమ్మ నేను ఏమంటున్నా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. స్పీకర్ సీట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు, వాళ్ళని మభ్య పెట్టిండ్రు. ఈ రకమైన జడ్జిమెంట్ స్పీకర్ గారు నోటి వినిపించారు. దురదృష్టం ఏంటంటే ఆయన మా ప్రాంతానికి చెందిన వ్యక్తి. స్పీకర్ గారు క్యారెక్టర్ ను కూడా తప్పుపట్టే తీరుగా ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్నారు. మేమేమంటున్నాం అంటే ఇంతకన్నా ఏముండాలి? ఏదైతే వాళ్ళ నాయకుడు వాళ్ళు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, లాస్ట్ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అని పేర్లు చెప్పుకునే కుటుంబం నుంచే ఆ రోజు రాజీవ్ గాంధీ గారే కదమ్మా మరి 1985 లో ఈ యాక్ట్ తెచ్చింది, యాంటీ డిఫెక్షన్ బిల్లు తెచ్చింది, 10th షెడ్యూల్ లో చేర్చి దీన్ని తీసుకొని వచ్చిండు. మరి వీళ్ళే మళ్ళీ ఫిరాయింపుకు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు, ఫిరాయింపును ప్రోత్సహిస్తా ఉన్నారు, ఫిరాయింపు జరుగుతూ ఉన్నది. ఫిరాయింపుల గురించి మళ్ళీ ఏం మాట్లాడతాంలేండి, మీరు చేసిందే కదా, అది మీరు నేర్పిందే కదా. అదేమ్మా అప్పుడు బాగుంది, మీరు చేస్తే రోజా గారు మీరు కూడా చివరిగా అనేది ఉన్నదేమో అన్నారేమో కానీ నేనేమంటున్నా అంటే ఇది పదే మాట్లాడినరు. పార్టీ ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మేము పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టమని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. మరి ఆ మాట ఇచ్చి మరి మాట ఎట్లా తప్పుతున్నావు? ఇవాళ మమ్మల్ని ఎట్లా అంటావు? మరి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, మమ్మల్ని బదనాం చేసి అధికారంలోకి వచ్చినావు కదా, అధికారంలోకి వచ్చినప్పుడు మరి మాట్లాడవద్దు కదా. నేను అందుకే ఏమంటున్నా, ఈ రోజు హైకోర్టు నుంచి డెఫినెట్ గా రాబోతా ఉన్నది.
డెఫినెట్ గా ఎన్నికలు వస్తాయి, Right, వాళ్ళు తయారు ఉండాల్సిందే. రైట్ అండి. ఓకే, వాళ్ళు మానవతారాయ్ ఏ